ఎవరైతే ఆశీర్వదిస్తున్నారో వాళ్ళందరూ కూడా మేము జవాబుదారు ఉంటాం. మీకు కావాలంటే నేను జగ్గారెడ్డికి ఒక నంబర్ ఇస్తా, ఇక్కడనే ఉంటాడు ఒక అతను. అది ఎక్కడది? అరే నని యాడవరా చిట్టి ఎదురా కాడైతే ఆయన నాజిమ్ అని డ్రైవర్ ఉంటాడు. ఆయన నా భార్య నిర్మల డ్రైవరు వెంబడి ఉంటాడు. అతను బోరబండలో ఉంటాడు. నేను బోరబండ జూబ్లీ హిల్స్ ఓటర్లకే కాదు, బోరబండలో కూడా అప్పీల్ చేస్తున్నా. బోరబండ ఎంతమంది ఓటర్స్ ఉంటారో నాకు తెలియదు, కానీ బోరబండకు సంబంధించిన ఎంతమంది అయితే అక్కడ ఓటర్స్ ఉంటారో, ముఖ్యమంత్రి గారి అప్పీల్ మీద, రేవంత్ రెడ్డి గారి అప్పీల్ మీద, కాంగ్రెస్ పార్టీ అప్పీల్ మీద, మా మినిస్టర్ అప్పీల్ మీద, జగ్గారెడ్డి అప్పీల్ మీద మీరందరూ ఆ బోరబండలు కూడా వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఓటేయండి. మీరు నవీన్ యాదవ్ గెలిపించిన తర్వాత బోరబండతో మొదలుకుంటే జుబ్లీస్ ఓటర్స్ దాకా నేను డ్రైవర్ నెంబర్ కూడా ఇస్తా. గెలిపిస్తే ఈ నంబర్లో మా డ్రైవర్ ఉంటాడు, నా డ్రైవర్ మీ పనులన్నీ చేసి పెడతాడు నాతో చెప్పి. ఇది గ్యారంటీ ఇస్తాను నేనైతే పక్కా. ఎట్లా? నవీన్ యాదవ్ గెలిపిస్తేనే. నవీన్ యాదవ్ గెలిపిస్తే ఈ నంబర్ పనిచేస్తుంది పక్కా. ఇది పక్కా గ్యారంటీగా. జగ్గారెడ్డి మాట అంటే మాట. నంబర్ కూడా చెప్తున్నా, రాసుకోండి. నంబరు 630. అరే కరెక్టే నారా రే. నాని నాజిమ్ అస్లాం नाजिम बोरबंड आंदे ना नंबर ही फोन मिलाओ पर इसको मिलाओ पहले 636301444193 इतनी पेरू नाजिम ना भार्य नाको ड्राइवर इतनु इधर अरे नायना करेक्ट ना का मल्ले हेलो तेरा नंबर दे रू బోరబండలు ఎన్ని ఉన్నాయి ఓట్లు? 52,000 ఓట్లు బోరబండలు ఉంటాయి. 50 బూతులు ఉంటాయి. ఓకే, ఎన్ని పోలు అయితే ఆడ? 40,000 బోరబండలు. ఇప్పుడు నేను మైక్ లో చెప్తున్నా, నీ నంబర్ ఇస్తున్నా. 40,000 మంది నీకు నవీన్ యాదవ్ గాని ఓటేజ్ గెలిపిస్తే నువ్వే జవాబుదారు ఉండాలి. వాళ్ళందరి పనులు నేను చేసి పెడతాను నీ ఫోన్ల ద్వారా. గట్టిగా చెప్పు నువ్వు కూడా. నవీన్ యాదవ్ గెలిపిస్తేనే ఇక అవన్నీ చెప్పక చాలు. రైట్, నేను వెరీ వెరీ సీరియస్ గా కమిట్మెంట్ ఇస్తున్నా. నాజిమ్ డ్రైవర్ నంబర్ కూడా ఇచ్చిన. బోరబండ ఒక బోరబండనే కాదు, ఈ జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ నంబరు నోట్ చేసుకోండి. ఆల్రెడీ మీడియాలో రికార్డ్ అయింది, చేసుకోండి. నవీన్ యాదవ్ గెలిపియండి. ఈ నంబరు మీకు అందుబాటులో ఉంటుంది. నవీన్ యాదవ్తో పాటు నేను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి కూర్చొని జుబ్లీహిల్స్ లో ఉన్న ఎన్ని కోట్ల రూపాయల నిధులు కావాలో తెచ్చిచ్చే బాధ్యత నేను కూడా నవీన్ యాదవ్ దిక్కేది తీసుకుంటా. మా అప్పీలుగా కులాలు చూడకండి, మతాలు చూడకండి. అవును, ఇప్పుడు
కేటీఆర్ తిరుగుతున్నాడు. మరి నీ అభ్యర్థిని గెలుచుకుని నువ్వేం చేస్తావు? 3 ఏళ్ళు ధర్నాలు రస్తాలు దగ్గరగా చేస్తుడు. జుబ్లీస్ ఓటర్లకు ప్రజలకు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే గెలిపించుకొని ధర్నాలు రస్తాలు కావాలా? కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపించుకొని రోజు పనులు కావాలా? ఇది అరే బాగుండ్రా నాయన మీతో అర్థమైందా? ఇది ఆలోచన చేయాలని నేను జుబ్లీస్ ఓటర్స్ కి నేను కోరడం జరుగుతుంది. నవీన్ యాదవ్ కాంగ్రెస్ నాయకుడు గెలిస్తే ఎమ్మెల్యేగా జుబ్లీస్ లో అతను పనులు చేసుకుంటూ పోతాడు. అపోజిషన్ వాళ్ళు గెలిస్తే రస్తారోకోలు ధర్నాలకి పని పడతాడు. నేను ఇంకో అప్పుడు చేస్తున్నా, దయచేసి పార్కులలో వాకింగ్ చేసే వాళ్ళు కానీ, జిమ్లలో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కానీ, ఇళ్లలో పని చేసుకొని జీవించే వాళ్ళకి కానీ, ఫిలిం ఇండస్ట్రీస్ కానీ, ఫిలిం ఇండస్ట్రీ కార్మికులకు కానీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిలిం ఇండస్ట్రీ కూడా మాట ఇచ్చారు, చాలా మాట ఇచ్చారు. బరాబర్ జవాబారు ఉంటాం. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ బరాబర్ ఈ జూబ్లీ ఎన్నికల్లో మా అభ్యర్థి గెలిపించినట్టయితే బరాబర్ మేము జవాబారు ఉంటాం. ఈ విషయాన్ని జూబ్లీహిల్స్ ఓటర్లు అందరూ కూడా గమనించి కూల్ మైండ్ తోటి ఆలోచన చేయండి, తొందరపడకండి. ఏదో వాళ్ళేదో 4 స్పీచ్లు ఇచ్చారు కానీ వాళ్ళ మాటలు వినాల్సిన టెంప్ట్ అయ్యి అపోజిషన్ పార్టీకి అవకాశం ఇవ్వకండి, రూలింగ్ పార్టీకి అవకాశం ఇవ్వండి. అపోజిషన్ గెలిపించినంత మాత్రాన వచ్చే లాభం ఏమి ఉండదు. రూలింగ్ కాంగ్రెస్ ఉంది కాబట్టి గెలిపించుకుంటే లాభం ఉంటుంది అనే ఒక విషయాన్ని జూబ్లీహిల్స్ ఓటర్స్ కి, ప్రజలకు నేను సమయంగా విషయాలన్నీ కూడా చెబుతూ ఆచి తోచి మా అభ్యర్థి ఆలోచన చేసి తొందరపడకుండా అపోజిషన్ గురించి అపోజిషన్ పక్కకు పెట్టండి, కాంగ్రెస్ ని అభ్యర్థి నవీన్ గెలిపివ్వండి. ఇప్పుడు నేనేమంటున్నట్టే గాంధీ